ఫస్ట్ ఒక మనిషి యొక్క బాధ్యత ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబంలో మనం చేయవలసిన బాధ్యత సక్రమంగా చేయాలా, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. వినపడుతుందమ్మా? ఎవరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఫస్ట్ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నేను నేర్చుకుంది చెప్తాను. దాని తర్వాత అంతటితో వదిలేస్తే మన పుట్టుకకు పరమార్థం ఉండదు. ఏదో పుట్టామా పోయామా, జంతువులు కూడా పుడుతున్నాయి పోతున్నాయి, పరమార్థం ఉండదు. పరమార్థం ఉండాలంటే ఫ్యామిలీ బాధ్యతలు అయిపోయిన తర్వాత కొంత సమాజానికి కూడా అప్పులు తెచ్చిపెట్టాలి. మనకున్నదా ఏమి లేదనుకో, ఒక పలకరింపు, ఒక చిరునవ్వు, అది కూడా హెల్ప్ చేసినట్టే. ఫస్ట్ ఫ్యామిలీ, దాంతో ఆగిపోతే మన మానవ జన్మానికి అర్థం లేదు. కొంచెమైన సమాజానికి చేయాలి, అప్పుడే మనము పర్ఫెక్ట్ మహిళ, పర్ఫెక్ట్ మ్యాన్. మనం అందరం, నేనైతే మిమ్మల్ని అందరినీ జీవితంలో కలుస్తానని అనుకోను. వాస్తవంగా ఇక్కడ కలిసామంటే ఇదంతా భగవంతుని ఏర్పాటే. కలిసాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, అయిపోయిందిలే ఇంకా అభిషేకం ఫౌండేషన్ మనకు సంబంధం లేదు, ఎప్పుడు మనదే, ఇట్ ఈస్ అవర్స్. నేను స్టార్ట్ చేశాను ఒక మంచి ఉద్దేశంతో, నా ఒక్కరికి కాదు. స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరికి, ఇప్పుడు మనం అర్థమైంది. దీంట్లో మనం ఏం చేయాలి, నేనేం చేయాలనుకున్నానంటే 3 ఉద్దేశాలు, ఎక్కువ లేదు, 3 ఉద్దేశాల కోసమే నేను. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్, విద్య. స్కూల్ ఉంది, ఫీజులు తీసుకోండి. అయితే కొంతమంది తీసుకోవాలి, నేను చెప్పకూడదు, ఎందుకంటే నాకు అందరూ తీసుకోవట్లేదు అంటారు. అందుకే నేను స్కూల్ వర్క్ మేడం కాబట్టి చెప్పి నాకు సంబంధం లేదు, లేదు కొన్ని ఇది వస్తాయని. కొంతమందికి ఫీజు తీసుకోవాలి, కొంతమంది అంటే ఒక 20 మంది వరకు మనం ఫీజు తీసుకోవాలి. 20 మంది పిల్లలకి మనం ఫీజు తీసుకోకుండా చదువుతాం, ఎడ్యుకేషన్ అది చేస్తాం. భగవంతుడు నాకు శక్తిస్తే 20 మందిని, 30 మందిని, 40 మందిని, 50 మందిని ఇట్లా పెంచుకుంటూ పోవాలని ఫ్రీగా చెప్పాలా. ఒక స్టేజ్ వరకు ఫ్రీగా అంటే, ఇప్పుడు ఒక విద్యార్థిని 2nd క్లాస్లో నేను తీసుకున్నాను, ఫ్రీగా చెప్పాలి. 10th క్లాస్ వరకు ఫ్రీ. మన దగ్గర ఉండేది హైయెస్ట్ క్లాస్ 10th క్లాస్ కాబట్టి అక్కడి వరకు ఫ్రీ. తర్వాత ఇంకా భగవంతుడు మనకి ఇంటర్మీడియట్ అని కూడా ఒకటి చదివిస్తాం. మన దగ్గర నుంచి లాస్ట్ నాన్న చనిపోయాడు సడన్గా, సో వాడిని కూడా తర్వాత హెల్త్ అంటే ఆరోగ్యపరంగా కూడా మనం హెల్ప్ చేస్తున్నావా లేదా? మీకే తెలుసు, మీకు తెలియకుండా కూడా చాలా చేస్తున్నా. హెల్త్ పరంగా కూడా సపోర్ట్. ఇంకోటి 3వది ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్. మిమ్మల్ని ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలి బాగా, లేడీస్ని మిమ్మల్ని శక్తివంతులుగా చేయాలి. 3 పాయింట్లు అని మీరు ఒకసారి చెప్పండి. మహిళా ఉపాధి, మామూలు మన రాజకీయంలో విద్యా వైద్యం, మహిళా అభివృద్ధి, మహిళా
అటు రమ్మని సార్ ఎవరు సార్ అటు రమ్మా ఆయన